ఓం నమ శివాయ. ఓం శాంతి. అయితే ఇప్పుడు ప్రపంచం అంతా ఎలాగుందంటే ఎవరిని కదిపినా సరే అందరిలోని అంటే మన అందరిలోని నా కాదు వీళ్ళు కాదు అందరిలోని ఉండేది మాయ అన్నమాట. ఈ మాయ ఎలాగుందంటే ఎవరికీ తెలియదు అన్నమాట. అంతా నేనే చేస్తున్నాను మంచి అయినా చేయను, కానీ ఇక్కడ రెండు భగవంతుడు మాయ. వీళ్ళు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నాతో సంబంధాన్ని జోడించండి అని చెప్తున్నాడు. అంటే ఎవరు? పరమాత్మతో మాట. పరమాత్మతో మన సంబంధం నడుచుకుంటూ చేస్తున్నప్పుడు మాయ మెల్లిమెల్లిగా తొలిగిపోదు అన్నమాట. అయితే ఇప్పుడు మాయ ఎలాగుందంటే అది మనతో చేస్తున్నట్టు మనకు తెలియదు. నలుగురు ఐదుగురు దగ్గర ఒకరు ఉంటాం, వాళ్ళు కూర్చున్నారు, పలానా దగ్గర నీకు ఇలాగ ఇస్తున్నారు, ఒక అమౌంట్ ఇస్తున్నారు, 4,000 5,000 ఇస్తున్నారు, అక్కడికి వెళ్ళని చెప్తాడు. వీళ్ళు నలుగురు వింటారు, ఈడు ఉంటాడు. అంటే ఎవరైతే ఈ మాయ వాడిని డెవలప్ అవ్వకుంటూ నొక్కేస్తుంది, పైకి రాకూడదు అని తను తెలుసు కదా, పరిశీలన శక్తి ఎక్కువ కదా. అయితే అలాగ వచ్చినప్పుడు ఏంటంటే అంతా వేస్తుంటాడు, చేస్తుంటాడు, ఇది చెప్తాడు, అంతా అయిపోయింది. తర్వాత రోజు వెళ్ళి అడుగుతాడు, ఏరా నాకు చెప్పలేదు, మీరు అందరూ చెప్పారా బాబు నీకు అంటారు. నాకెప్పుడు చెప్పారు? అవునా, అది చెప్పావు, నువ్వు వెళ్ళలేదేంటి? చెప్పావేంటి? చెప్పా అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు? నిన్ను అప్పుడు వినకుండా చేసింది, నువ్వు అక్కడ ఉన్నా దాని మీద ధ్యానం లేకపోయినా అది ఎప్పుడైతే మన మీద కూర్చొని ఉందో డామినేట్ చేస్తుందో మనకు ఆ విషయాన్ని తెలియనవుతుంది. ఇదనే కాదు, ఇప్పుడు మన పరమాత్మ కోసం తెలియనవట్లేదు. అసలు పరమాత్మ అనేది శివుడి కోసం పరమాత్మ తెలియదు, తెలుసు అనుకున్నట్టు భ్రమలో మనం అంతా జీవిస్తున్నాం. ఎందుకంటే ఇదంతా దుఃఖ ప్రపంచం, ఎటువైపు చూసినా దుఃఖమే ఉంటుంది కానీ సుఖం ఉండదు. 100% వాళ్ళు ఏంటంటే భగవంతుడు ఏంటంటే దేవుని రాజ్యం అంటారు. అదే స్వర్ణయుగం, సత్యయుగం, వైకుంఠం అని భిన్న పేర్లు ఉన్నాయి. ఆ రాజ్యంలో సుఖ సంతోషాలకి కరువు ఉండదు. యథా రాజు తదా ప్రజ, అందరూ కూడా అన్నిటికీ అందరూ బాగుంటుంది. ఇక్కడ అలా కాదనమాట. ప్రతి ఒక్కరిని కూడా అంటే బతకాలి. మరి బతకడానికి ఏం చేయాలంటే మాయ చేయాలి. మాయ చేయకపోతే బతకలేము. మనం ఉండేదే మాయ ప్రపంచంలోనే. మాయ ప్రపంచంలో ఉన్నప్పుడు ఎలాగంటే అబద్ధం ఆడాలి, అబద్ధం ఆడకపోతే జీవితాలు ఇవన్నీ అది పెట్టిన ఇన్స్ట్రక్షన్ అన్నమాట. ఈ ఇన్స్ట్రక్షన్లో ఉండేసుకో. నువ్వు నిజంగా ఉన్నావంటే నీకు వంశాంతే, నువ్వు నిజంగా నిలబడుకున్నావు అనుకో ఇది చేసేస్తావు. కానీ అలా ఎప్పుడు నిలబడతావు నువ్వు? అందుకే వద్దు. ఎవరో ఒకరిని అలా నిలబెట్టి తయారు చేసి ఉంచుతారు పరమాత్మ. అందరిని అలా చేయరు, ఎందుకంటే ఒక్కడ చాలు. యుద్ధంలోకి వెళ్తుంటే అర్జున్ ఒకరినే పట్టుకున్నారు. అందరితో మెయిన్ ఇంపార్టెంట్ ఎవరైతే ఉన్నారో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు ఉన్నారు కానీ అక్కడ ఎవరైతే ఉన్నారో రోల్స్, మరి ద్రోణాచార్యుని కానీ మరి భీష్ముడు కానీ బలవంతులు మంచి విలువిద్యలో ఉన్న వాళ్ళకి ఈ ధనుర్విద్య ఏదైతే తెలుసో ఆ విద్యానికి సంబంధించిన వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు దీనికి. అలాగే ఇక్కడ ఏంటంటే పరమాత్ముడు ఏంటంటే మొట్టమొదటి మనం పరమాత్మని యథార్థంగా కనెక్షన్ పెట్టుకో. మనసులో ఏంటంటే మన మనసుని ఆక్రమించేసింది, పట్టేసింది మాయ. అదేం చేస్తుందంటే అది మనకి తెలియకుండా ఏం చేస్తుందంటే వచ్చే ఊపిరి ఆనవట్లేదు. అందుకు మొట్టమొదటి యోగశక్తి కావాలి. అందుకే మన పూర్వం కూడా అన్నారు యోగశక్తి. అయితే ఇదంతా సైలెన్స్ ద్వారా నడుస్తుంది. మనసులో మనమనావు మధ్య మనసులో స్మరిస్తూ ఉండాలి. పరమాత్ముడు ఎంతో శక్తివంతువాడు, ఎంతో తెలుసు.